కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు పార్టీలో అధికారంలో సరైన విధంగా అవకాశాలు రావడానికి తన బాధ్యత నిర్వహించడానికి ముఖ్యమంత్రితో రెండు జోడులాగా కలిసి ముందుకు నడిపేటువంటి వ్యక్తిగా నియమింపబడినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ సందర్భంగా ఒకసారి కట్టి అందరూ కూడా తప్పట్టు కొట్టి అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఎన్ఎస్సీ నాయకుడిగా వారు రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా ఉన్నాడు. మొన్న కూడా ప్రమాణ స్వీకారంలో చేసేది మమ్మల్ని మాట్లాడలే. ఆనాడు కూడా చెప్పేవాళ్ళం. ఇలా రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా వారి కమిటీలో జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లాలో పనిచేసినటువంటి వ్యక్తిని వారు ప్రసంగంలో చెప్పినారు. 99% ఏనుగంత శ్రమ ఉన్నా ఆవగింజంత అదృష్టం కావాలని. మహేష్ అన్నలాగా చాలా మంది శ్రమపడ్డారు. నాకంటే ఎక్కువ శ్రమపడ్డారు ఉన్నారు. కానీ అవకాశాలు కొంతమందికి వస్తాయి. వచ్చినప్పుడు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నామా లేదా అనేటువంటిది చాలా ముఖ్యం. ఇలా వేదిక మీద పెద్దలు ఎన్నికైన ప్రజాప్రతినిధులు చూసుకుంటే కేశవరావు గారి బ్యాక్గ్రౌండ్ తీసుకున్న రాజకీయ కుటుంబం కాదు. మొదటి జనరేషన్లో వారి స్థాయికి ఈ వయసులో కూడా నిర్విరామంగా రాజకీయాన్ని ఒక బలహీన వర్గాల నాయకుడిగా నడపగలుగుతా ఉన్నాడు. సమర్థతకు సంబంధించి ముఖ్యమంత్రి పక్కన హనుమంతరావు గారి తండ్రి కూడా రాజకీయాల్లో ఏదో పెద్ద పెద్ద బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి కాదు. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారి వారసత్వ కుటుంబం కూడా ఎక్కడ రాజకీయాలకు సంబంధం లేదు. సీతక్క గారు కావచ్చు, ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, మక్కన్ శ్రీ కావచ్చు, వీరపల్లి శంకర్ కావచ్చు, నేను కావచ్చు, వేదిక మీద ఏ ప్రజాప్రతినిధి కూడా వారసత్వ రాజకీయాల నుంచి కూడా కాకుండా క్షేత్ర స్థాయి నుంచి మొదటి జనరేషన్ గా బలహీన వర్గాల నుంచి పైకి వచ్చినాం. అంటే మీరు కూడా శ్రమపడి నిబద్ధతతో కష్టపడితే ఆ స్థానానికి రావచ్చు అనంతరం మాత్రమే చెప్తా ఉన్నారు. ఇవాళ మాకు ఓడిస్తున్న అవకాశం మమ్మల్ని దొక్కుతా ఉన్నారు, మమ్మల్ని రాణిస్తలేరు. అవును రాణిగారు, రాణి కూర్చోడానికి ఏమన్నా ఇంత కూర్చా? రాజకీయం పోరాటం చేయాలి, గుంజుకోవాలి, అరుక్కోవాలి, కొట్టాడాలి. మన హక్కు కోసం మనం బాధ్యతగా మన వృత్తి ధర్మాలు మన ప్రొఫెషన్ ఉన్నామో ఆ ప్రొఫెషన్లో దాన్ని అచీవ్ చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. కష్టం లేకుండా ఊరికి వస్తే కూడా దాన్ని తృప్తుండదు. ఎప్పుడు కానీ థ్రిల్ కిక్ కావాలంటే ఆ పోరాటం చేయాల్సిందే, రాజకీయంగా కొట్టాడాల్సిందే క్షేత్రస్థాయిలో చెప్తాను. ఇవాళ నేను తప్పకుండా బలహీన వర్గాల మంత్రిగా మరొక్కసారి ఈ వేదిక మీద చెప్తాను. ఇవాళ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు వారి దిశగా ఆబాది ఉత్తరా ఇచ్చేదారని స్పష్టంగా పార్లమెంటు సాక్షిగా భారతీయ జనతా పార్టీ కుల విభజనను, కుల జనగణకు సంబంధించినటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు అఫిడవిట్లో వ్యతిరేకించినప్పటికీ కూడా ఇదే పార్లమెంటులో ఒకనాడు ఈ కుల జనగణనకు తీర్మానం చేద్దాం చూడని బల్ల గురించి చెప్పినటువంటి నాయకుడిని, జాతి గురించి కూడా ప్రశ్నించేటువంటి దిగజారినటువంటి భారతీయ జనతా పార్టీ అసలు రూపు రంగు మనం ఇలా బలహీన వర్గాలకు తెలుసుకోకపోతే రాబోయే తరానికి రాజ్యాంగాన్ని రద్దు చేయడంతో పాటుగా దళితులకు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీలకు కావచ్చు, అదొక వ్యాపార వర్గ పార్టీ, మన కొరకు ఏమి చేసేది లేదు అనే మాటని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితులలో ఇలా రాహుల్ గాంధీ చెప్పిన మాటకు అనుగుణంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో శాసనసభలో ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా శాసనసభ తీర్మానం చేసుకొని కుల జనగణనకు సంబంధించినటువంటి ఇల్లు యువ తెచ్చుకున్నాం, పైసలు కేటాయించుకున్నాం. ఆ ప్రక్రియ ఏ శాఖ నుంచి చేయాలో దానికి సంబంధించిన ఏర్పాట్లను గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర గారు చేస్తా ఉన్నారు. ఈ మధ్య సంజట్లు సడన్గా లెక్క అక్కడి నుంచో ఇక్కడి నుంచో స్టేట్మెంట్ ఇచ్చుకుంటా మేం చేస్తున్నాం, మా నాయకుడికి చేయాలని ఉంది, మేము దాన్ని శాసనసభ పెట్టినాం, మేము దానికి పైసలు కేటాయించినాం, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది, మేము చేస్తుంటే నేను తుమ్మినా నీ ముక్కు ఊసిపోయిందంటే నేను తుమ్మిదని ఊసిపోయిందని చెప్పుకోవడానికి అన్నట్టుగా ఇలా మీరు కులగణన చేస్తారా చేస్తారా అని అడుగుతాను. మీరు ఒర్రినా గీపెట్టినా మీరే సపోర్ట్ చేయకపోయినా అది చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి అనే మాట మళ్ళొక్కసారి సందర్భంగా మనం చెప్తాను. ఇద్దరు ప్రజాప్రధాని రెడ్డి గారు చెప్పినారు, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సభ జరిగింది. రాబోయే కాలంలో బరాబరుగా లోకల్ బాడీ ఎన్నికలు బీసీలకు న్యాయం జరిగే విధంగానే రిజర్వేషన్ల ప్రక్రియలో ఎన్నికలు జరుగుతాయి. విశ్వాసంగా స్థానిక సంస్థల్లో
ఐక్యంగా ఉండి బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ పరిమితికే కాక దానికి రెట్టింపుగా ఫలితాలు పొందే విధంగా గ్రామాల్లో బలహీన వర్గాలు ఐక్యంగా వేదికగా అయితే అన్ని కులాలు ఏ విధంగా కూర్చోంటోనే అదే కాంపోజిషన్ గ్రామాల్లో కూడా కూర్చొని అందరూ కలిసి ఐక్యంగా ఆ ప్రాతినిధ్యాన్ని పెంచే ప్రయత్నం చేయండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అందుకు మద్దతుగా ఉంటుంది. ఈరోజు విద్యాపరంగా గత 10 సంవత్సరాలు నిర్లక్ష్యమైంది. దానివల్ల ప్రాథమికంగా నష్టపోయింది ఎస్సీ ఎస్టీ బీసీలే. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేమందరం కూడా మళ్ళీ విద్య పట్ల అనేక రకాలుగా శ్రద్ధ తీసుకుంటా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలన్నీ మన క్షేత్రస్థాయిలో మన వాళ్ళకు అందుబాటులో తెస్తా ఉన్నాం. పాఠశాల మౌలిక సదుపాయాలు కలిగేస్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మంచి శిక్షణ పొందిన అధ్యాపక వర్గం ఆ పాఠశాలలో ఉంది. మన పిల్లలందరినీ కూడా గట్టిగా చదివించే ప్రయత్నం చేయాలి. వేదిక మీద పెద్దలు ఎవరు కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నట్టుగా ఒక మహేష్ ప్రైవేట్ స్కూల్, మేమంతా గవర్నమెంట్ స్కూలే. కాబట్టి దయచేసి ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన నేనే విమర్శ చేస్తలే, కానీ దానికంటే ధీటుగా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు బలహీన వర్గాల పిల్లలకు వేదిక కావాలని తయారు చేసే ప్రయత్నం చేస్తాం. నేను పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు కోరుతా ఉన్నాను, మీరు పార్టీలో మేము ప్రభుత్వంలో సమన్వయం చేసుకొని ఇప్పటివరకు జరిగిందంట కొత్త అన్యాయం జరిగిందనేటువంటి చర్చ బహిరంగంగా అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్తే అది అడ్వకేట్స్ సంబంధించి కావచ్చు, పొలిటికల్ చైర్మన్స్ ఇష్యూ కావచ్చు, రాబోయే కాలంలో దాన్ని సరిదిద్ది బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు సరైన విధంగా న్యాయం చేయడానికి మార్గదర్శకం అయితే మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే. రాజకీయంగా కొద్దిగా అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదని మరి ఒత్తిడి చేయాల్సిన అవసరం వస్తే పార్టీ పరంగా పార్టీ బతకడానికి అవసరమని ఆ విధంగా న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేసి కాంగ్రెస్ బతికించడానికి కారణభూతమైనటువంటి గ్రామీణ స్థాయి కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ బీసీ కార్యకర్తలకు సరి అయినటువంటి అర్హత బాధ్యత సాధించే విధంగా మరి మీరు సరోజు పార్టీ అనే పార్టీ అధ్యక్షుడిగా మీ వెంట మేము ఉంటామనే మాట మనం చేస్తాను. ఈయన కాదు 30 ఏళ్ళ నుంచి మీరు రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా, దానికంటే ముందు రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడు కాకముందు నుంచి కూడా విద్యార్థి సంఘ ఎన్నికల నుంచి వచ్చి ఇలా పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ కార్యకర్తగా ఇతను పెద్దలు హనుమంతరావు గారు చెప్తున్నట్టుగా దినదినం మెల్లమెల్లగా కష్టపడుకుంటూ వచ్చినాం. పార్లమెంట్కి అయినాడు హనుమంతరావు కొత్తగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంటరీ కమిటీ కావాలని అడుగుతూ పార్లమెంట్ ఓబీసీ ఎంపీల ఫోరం కన్వీనర్గా పనిచేసేవాడు. అనేక సందర్భాల్లో సమావేశాలు పాల్గొన్నాం. ఓబీసీ పార్లమెంటరీ కమిటీ సాధించుకున్నాం. ఆ రోజు మేమిద్దరం మెంబర్లం. మాతో ఇంకా రాష్ట్రంలో కొంతమంది ఎంపీలు మెంబర్లు ఉంటే దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి రాష్ట్రాలు తిరిగినాం. పార్లమెంటు స్థాయిలో 27% మండల కమిషన్కి అనుగుణంగా రిజర్వేషన్లు ఉంటే దేశంలో 27% రిజర్వేషన్లు కూడా అమలు కాలే. కానీ క్రిమిలేయర్ పెట్టి క్రిమిలేయర్ పేరు మీద ఆ 27% నిండకుండా కూడా కుట్ర జరిగేటువంటి పరిస్థితి ఉంది. దాని మీద అధ్యయనం చేయాలి. 27% నిండి ఓవర్ఫ్లో అయితే క్రిమిలేయర్ ఉండాలి, కానీ 27% కూడా నిండకపోతే క్రిమిలేయర్ పెట్టి ఎవరికి కూడా బీసీలకు అర్హత రాకుండా ఉండేదనేటువంటి వ్యవహారం. అందులో గత 10 సంవత్సరాలుగా బీజేపీ వచ్చిన తర్వాత బలహీన వర్గాలకు వ్యతిరేకమైనటువంటి పార్టీగా ఈ అంశాన్ని ఎక్కడ కూడా ముందుకు రానివ్వట్లేదు. దయచేసి ఆలోచన చేయాల్సిన సందర్భాన్ని కోరుతూ మరొకసారి కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆయువు పట్టైనటువంటి బడుగు బలహీన వర్గాలను రక్షించుకోవడానికి వాళ్లకు రావాల్సిన హక్కు కోసం పార్టీ అధ్యక్షుడిగా మీ బాధ్యత తీసుకోమని కోరుతూ తప్పకుండా మాకు విశ్వాసం ఉంది. ఇలా అందుకే మీరు బాధ్యతలు చేపట్టిన రోజే 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాలకు సంబంధించిన